నా పేరు వచ్చేసి పి రమీజును. ఈరోజు బిర్యానీ చేస్తున్నానండి. బాండి పెట్టుకున్నా దబ్రా పొయ్యలకి ఇస్తానండి. నూనె అండి, 4 స్పూన్ల నూనె. లవంగా, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ, కొంచెం వేగాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు. ఇంకా అన్నానికి కూడా సరిపోయినట్టు వేసుకుంటున్నా. ఉప్పు, కల్లుప్పు అండి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. టమాటా, పచ్చిమిరకాయలు, బిర్యానీకి ఉల్లిపాయలు అట్లా ఎర్రగా వేగితేనే బాగుండిద్దండి బిర్యానీ. ఇప్పుడు టమాటా కొద్దిగా మగ్గాలండి. టమాటాలు కొద్దిగా మగ్గినాయండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. కొత్తిమీర, పుదీనా అండి. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. అల్లం, కొబ్బరి, చిన్నులపాయల పేస్ట్ అండి. బాగా కలుపుకుందామండి. మూడు స్పూన్లు ఉంటాయండి. కేజీ బియ్యం అండి నేను వండుతుంది. బాగా వేగాలండి ఎర్రగా. అప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు
మసాలా వేగిందండి, బాగా ఎరగొచ్చింది. టమాటా కూడా మగ్గింది. వన్ కేజీ చికెన్ అండి, నేను కడిగి పెట్టుకున్నాను 4 సార్లు ఉప్పు వేసుకొని. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. బాగా ఒకసారి కలుపుదాం. ఇంకొంచెం మగ్గినాక అప్పుడు ఉప్పు కారం వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. పసుపు అండి, స్పూన్ పసుపు. కారం స్పూన్నర కారం అండి, సరిపోయిద్ది కేజీ బియ్యానికి. ఇది ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇంకా కొంచెం మగ్గాలండి, మూత పెడదాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. నీళ్ళంటే పోయినాయండి, బాగా ఉడికింది, చికెన్ మెత్తబడింది. మెత్తబడిందండి. ఇప్పుడు ఎసరు వేసుకుందామండి. బియ్యం నానినిగా అండి, అందుకని నేను 4 గ్లాసులే పోస్తున్నాను నీళ్ళు. సరిపోతాయండి, అన్నం పొడి పొడిగా వచ్చింది బాగా. ఇప్పుడు మూత పెడదాం. ఇప్పుడు ఎసరు వచ్చిందేమో చూద్దామండి. వచ్చిందండి, ఇంకా బియ్యం వేసుకున్నాం.
ఇప్పుడు కలుపుకున్నాను కండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆగుదాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మళ్ళీ కలుపుకుందాం. నేను వేసిన నీళ్ళు సరిపోతాయండి. నాకు 4 గ్లాసులు వేసుకున్నా, సరిపోతాయి. ఇప్పటికి దమ్కి వదిలిపెడదాం, దమ్ చేద్దాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దమ్ చేద్దాం. ఇప్పుడు అన్నం చూసుకుందామండి, దమ్ అయిందేమో. దమ్ అయిందండి. దమ్ అయింది, మెత్తగా బాగుందండి. ఇప్పుడు దింపుకుందాం. రైస్ బిర్యానీ తయారైంది. ఇప్పుడు మా ఆయన రుచి చూసి చెబుతాడు. కూడా బాగా ఉడికిందండి. బిర్యానీ సూపర్గా ఉందండి. మీరు కూడా చేసుకోండి. మీరు కూడా చేసుకొని తినండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట పక్కన నొక్కండి.